ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చాలా వరకు అమలు చేయడం జరిగిందని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు 38వ డివిజన్ సమతానగర్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాల కరపత్రాలను అందచేసి ప్రజలకు వివరించారు. 2014-19 మధ్యకాలంలో నగరంతో పాటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని మర్చిపోయిందని అన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని పరుగులు పెట్టించామని అన్నారు. ప్రజల వద్దకు వచ్చినప్పుడు తాగునీరు, డ్రైనేజీ, శానిటేషన్ సమస్యలు తన దృష్టికి తీసుకొచ్చారని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు చెప్పిన మరికొన్ని అంశాలు కూడా ప్రగతిలో ఉన్నాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అమృత్ 2 పథకం కింద ఒంగోలును 35 జోన్లుగా విభజించి ఒకేసారి పైపు లైన్లు మార్చేందుకు ప్రణాళిక రూపొందించామని అన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ప్రజలను కలుస్తున్నప్పుడు ప్రభుత్వం పట్ల మంచి ఆదరణ చూపిస్తున్నారని, సేవల పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పార్టీ నాయకులు మదన్, పగిడి సాంబశివరావు, పగిడి రాములు, ఆకుతోట చంద్ర, పసుపులేటి సునీత, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. అలా ఉండదు సార్. చెప్పండి సార్. ఈ విధంగా వచ్చేది సార్. ఇదంతా ఏందైతే చేపించిందే సార్, ఇది మళ్ళీ చేపిస్తుంది సార్. చేపించింది ఆమెను అడగచ్చు. రిటైర్డ్ బ్యాంక్ లక్ష్మీనరసింహపురంలో ఉన్నా ఇప్పుడు ఆల్రెడీ. ముందు బండి, కొంచెం ముందు బండి. కొంచెం ముందు రమ్మా, కొంచెం మెట్టు దిగు. చాలా బాగా వచ్చింది. ఎప్పుడైతే ఇటు కనెక్షన్ ఇచ్చారో అప్పటి నుంచి అంత ఇష్యూ. ప్లస్ అది మళ్ళీ వాటర్ వస్తుంది. ఏం లేదు, అది వాటర్ రావట్లేదని ప్రెజర్ పెంచితే అక్కడ పరిస్థితి నాలుగు రూములు ఖాళీ ఉంటే బీసీ హాస్టల్ ప్రాపర్గా రోడ్లు ఎక్కడ ఉన్నాయి, వర్షం పడితే మొత్తం నీళ్లు నిల్వ పడతాయి. మాకు ఏదండి చెట్ల సమస్య ఒకటి కొట్టేమన్నట్లే మేము మండలం బ్రాంచెస్ వరకు గుర్తిస్తాం. చిన్న కొమ్మల వరకు
మన 27 నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇంటింటికి తెలుగుదేశంలో ఈ 2 సంవత్సరాల్లో మన ప్రభుత్వం తరపున వచ్చే పథకాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా లోకల్ సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఏదైనా డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ, లేదంటే ఏదైనా కూడా వాళ్ళ వ్యక్తిగత సమస్యలు ఉంటే కూడా దాని మీద ఈరోజు మొత్తం కూడా తిరుగుతూ ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా ప్రజల్లో దాదాపు 90% వరకు సంతృప్తిగా ఉన్నారు. అక్కడక్కడ పెన్షన్ కావాలని ఒకరిద్దరు అడుగుతున్నారు. అదేవిధంగా అక్కడక్కడ డ్రైన్ ప్రాబ్లం ఉందని చెప్పారు. డ్రైన్ ఆల్రెడీ వాళ్ళు అడిగిన 2-3 ప్లేసుల్లో కూడా మేము ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయింది, అది మొదలుపెట్టే స్టేజ్లో ఉంది. డ్రింకింగ్ వాటర్ వచ్చేసి ఒక పైప్ లైన్ కొత్తది ఒకటి వేస్తే ఈ ఏరియాలో దానివల్ల కొన్ని హౌసెస్కి ఇబ్బంది వస్తూ ఉంది. దాన్ని కూడా రెక్టిఫై చేస్తామని కూడా మేము చెప్పాం. ఎందుకంటే అమృత్ 2లో పూర్తిగా టౌన్ అంతా కూడా మారుస్తున్నాం కాబట్టి ఆ టౌన్లో కూడా పూర్తిగా మార్చిన తర్వాత మనకి ఎవ్రీడే వాటర్ ఇవ్వడానికి కూడా అన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకున్నారు. దానికి 35 యూనిట్లుగా డివైడ్ చేశారు. ఆ డ్రింకింగ్ వాటర్ 35 యూనిట్లుగా ఒక్కొక్క 5 ప్లేసులు కలిపి ఒకసారిగా మనకి పైప్ లైన్లు స్టార్ట్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. డ్రింకింగ్ వాటర్ సమస్య అనేది శాశ్వత పరిష్కారం కోసం అమృత్ 2లో ఈరోజు 430 కోట్లతోటి ఈరోజు టౌన్ అంతా కూడా పైప్ లైన్లు, అదేవిధంగా ఓరే ట్యాంక్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. అది మెగా వాళ్ళకు కూడా వర్క్ రావడం జరిగిందని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఎప్పటి నుంచో ఉండే సమస్యలు కాబట్టి ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ బజార్కి వచ్చే లోపలికే ఒక 4 ఏళ్ళకి హౌస్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉన్నారు. మొన్నే పైప్ లైన్ మార్చారు కాబట్టి దాన్ని కూడా రెక్టిఫై చేస్తాం. కాబట్టి ఏదైనా కూడా ప్రజలు సంతృప్తిగా ఉన్నారు ఈ ప్రభుత్వం మీద. మన నాయకులు ఈరోజు అనేక ఇబ్బందులు ఉన్నా కూడా, అనేక ఆర్థిక పరిస్థితులు ఉన్నా కూడా ఈరోజు ఎక్కడా కూడా పథకాలు ఏదైతే సూపర్ 6 పథకాలు ఇచ్చారో ఆ పథకాలన్నీ కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తా, ప్రతి కుటుంబానికి కూడా ఆ పథకాలు అందే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అది కూడా పెన్షన్లు కూడా తొందరలోనే ఎవరికైతే లేవో వాళ్ళందరూ కూడా రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా టిట్కో హౌసెస్లో కూడా 4190 వరకు రేపు వితిన్ 2 నెలల లోపలే అది కంప్లీట్ చేసి వాళ్ళందరికీ కూడా పొజిషన్స్ ఇవ్వబోతున్నాం. అదేవిధంగా మిగతా ఇంకా 2000 ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసి దాన్ని కూడా మిగతా వాళ్ళకి 2000 మంది కూడా ఇవ్వడానికి కూడా ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా పట్టాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా పట్టాల విషయం కూడా చూసుకొని పట్టాలు కూడా ఇవ్వడం కూడా తొందరలోనే జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత టౌన్ క్లీన్ అండ్ గ్రీన్ చేసాం. ఎక్కడ కూడా శానిటేషన్ ప్రాబ్లం కానీ, లేకపోతే బ్యూటిఫికేషన్లో కానీ, డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ అన్ని ప్రాంతాలు కూడా అప్పటికి ఇప్పటికి కంపారిజన్ చేసుకోవాలి. 2014 ముందు ఈ టౌన్ ఎలా ఉంది, తర్వాత 2014 తర్వాత ఎలా ఉంది అనేది కూడా ప్రజలు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి మా వంతు మాత్రం మా నోటీస్లో వచ్చినవి మాత్రం ఖచ్చితంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.